హలో గాయ్స్, రివ్యూ ఆఫ్ ద మూవీ ఈగల్ స్టారింగ్ మాస్ మహారాజ్ రవితేజ, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, డైరెక్టెడ్ బై కార్తిక్ ఘటంనేని. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ డీసెంట్ భయ. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఒక లెంతీ ఫైట్ సీన్ అయితే టెరిఫిక్. ఆ ఫైట్ సీన్స్ ని చూపించే విధానం అయితే నెక్స్ట్ లెవెల్. సినిమా మొత్తం మనం చెప్పుకోదగ్గ విషయం ఏదైనా ఉందా అంటే ఆ ఫైట్ సీన్స్, క్లైమాక్స్ పోర్షనే భయ. అండ్ మిగతా సినిమా మొత్తం ఐడియాస్ కానీ, స్టోరీ ప్రెజెన్స్ కానీ, చూపించే విధానం కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఇక స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ కొత్తగా మన ఛానల్ కి ఎవరైనా వచ్చి ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ విషయానికి వస్తే, ఢిల్లీలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న నళిని ప్లేడ్ బై అనుపమ పరమేశ్వరన్. నళినికి ఒకరోజు మార్కెట్ లో స్పెషల్ గా కాటన్ క్లాత్ కనిపిస్తుంది. అది ఎక్కడ తయారు చేశారు అని ఆరా తీయగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఆ క్లాత్ వాడిన పత్తిని ఆంధ్రప్రదేశ్ లోని తలకొండ ప్రాంతంలో తయారు చేస్తారని, దానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చిన సహదేవ్ ప్లేడ్ బై రవితేజ. సహదేవ్ అనే వ్యక్తి సడన్ గా కనిపించకుండా పోయాడని తెలుస్తుంది. అలాంటి గొప్ప వ్యక్తి ఆచూకీ తెలిస్తే సమాజానికి ఏదైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పేపర్ లో వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఒక చిన్న ఆర్టికల్ కి అంతలా అందరూ రియాక్ట్ అయ్యారేంటి? అసలు సహదేవ్ వర్మ ఎవరు? సహదేవ్ కావ్యల లవ్ స్టోరీ ఏంటి? ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే థియేటర్ కి వెళ్లాల్సిందే. కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్స్, మాస్ మహారాజ్ అయితే చించిపడేసింది భయ. ఇద్దరు హీరోయిన్స్ నవదీప్ వాళ్ళకిచ్చిన రోల్స్ లో వాళ్ళు బానే చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ అయితే పర్లేదు అనిపించింది. డైరెక్టర్ కార్తిక్ ఘటంనేని తను అనుకున్న విజన్ లో సినిమా తీయలేదు అనిపించింది. ఓవరాల్ గా సినిమాలో ఫైట్స్ కానీ, ఆ క్లైమాక్స్ పోర్షన్ కానీ రవితేజకి మంచి ఎలివేషన్స్ పడ్డాయి. ఈ సినిమాకి నా రేటింగ్ 275 అవుట్ ఆఫ్ 5. సో గైస్, సినిమాని ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాల్సిందే. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.